ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. శ్రీ స్కాంద మహాపురాణము వైష్ణవఖండమును జైమిని మహర్షి ఇట్లు చెప్పెను. ఈ విధముగా నారదుడు రాజుకు చెప్పగా జగన్నాథుని ఇట్లు స్తుతించెను. ఇంద్రద్యుమ్నుడు ఇట్లు పలికెను. ఓ మురారి, పూర్వజన్మలయందు ఎప్పుడును నీ పదకమలములను అర్చింపకుండుటచే ఆ కర్మల యొక్క దారుణ ఫలితమును అనుభవించుచున్న దీనుని దయాసముద్రుడవైన నీవు కాపాడుము. బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు మొదలైన వారి కిరీటముల మధ్య నిర్మలముగా ప్రకాశించుచున్న నీ పదకమలం ఎక్కడా? రక్తము, మాంసము, మూత్రము, ఎముకలను కప్పు చర్మముతో కూడుకున్న మిక్కిలి దీనుడనగు నేనెక్కడా? నిస్సారమగు ఈ సంసారమునందు పరిభ్రమించుచు అలిసిన నేను సంసార దుఃఖము నుండి కాపాడు నిన్ను ఎట్లు తెలుసుకొనగలను? ఓ ప్రభువు, నేను అనేక జన్మలయందు చేసిన పాపముల వలన ఫలితముగా దుఃఖమును అనేక రూపములయందు పొంది ఇంటిని. శుభకర్మలు చేయుట చేత ఏ కొద్దిపాటి పుణ్యమును చేసితినో అది చేరువై తీపి పూసినట్లు కనిపించుచున్నది. సౌఖ్యము పొందుటకై నేను ఏ కర్మలను చేసితినో వాటి వలన విషయములు అనుభవించి తిని అది చివరకు దుఃఖముగా పరిణమించినది. నా వంటి దుఃఖభాజనుడు మరియు ఒకడు లేడు. ఓ ప్రభువు, పూర్వజన్మలయందు మనస్సునందు కూడా నిన్ను తలవని విషమేచ్ఛడునను నేను అనేక జన్మలయందు పూర్వజన్మలయందలి దుఃఖమునే అనుభవించుచున్నాను. నేను నిన్ను ఎప్పటికీ పొందెదను. విభుత్వము, దానత్వము, పితృత్వము, పుత్రత్వము, ప్రియత్వము, మాతృత్వము, ధనిత్వము, వంద్యత్వము, క్రూరత్వము, పతిత్వము, భార్యాత్వము, తిర్యక్ష్వము, దేవత్వము, నీచత్వము మరలా ఒక్కొక్కసారి ఈ సంసారమునందు పొందుచు బలము, భూమిపై ఉన్న సకల ధనమును అనుభవించుట, యవ్వనము, అందమగు రూపము, మనస్సుకు నచ్చిన వందలాది స్త్రీలు, ఎదురులేని రాజ్యము, సామ్రాజ్యభారము, ఇవి అన్నీయు నిన్ను తెలుసుకొనక పశువు వలె అనుభవించి తిని వాటి నుండి పుట్టు దుఃఖము నుండి బయటపడుటకు ఈ భారమును దయతో దూరము చేయుము. దీనులను రక్షించు నీవు దీనస్థితిలో ఉన్న ఏనుగు తలిచినంతనే రక్షించితివి. ఘటీయంత్రము నందువలే పైకి క్రిందికి తిరుగుచు భ్రాంతి పొందిన నన్ను దయతో కాపాడుము. ప్రవాహమునందు మూలము కోల్పోయిన వృక్షము వలె ఉన్న నాకు నీకంటే వేరు బంధువు లేడు. పాపపు బుద్ధి విషయమునందు స్నేహమును పెంచుకొని ఉన్నది. రాత్రింబవళ్ళు నా మనస్సు నీ పాదముల వద్దే నిల్చున్నట్లు నేను ప్రార్థించుచుంటిని. సచ్చిదానందములకు సముద్రము వంటి నిన్ను వేలాది జన్మలలో చేసుకొన్న పుణ్యము చేతనే పొందగలను. వారు కొద్దిపాటి సుఖమును మాత్రమే కలిగించున్నది, అనేక దుఃఖములను కలుగజేయునది. విషయములు అను ఇంద్రజాలము కొద్దిపాటి ఇష్టములను ఇచ్చి అంతులేని కష్టములు కలిగించు అభేద్యమగు కర్మబంధము ఎక్కడ అనంతము, ఆద్యంత విహీనము, ఆనందమునిచ్చున్నది అగు నీ పాదములెక్కడ? మాయా సముద్రమునందు మమత అను సుడియందు కుకర్మ అను మొసళ్ళు మధ్య ఆశ్రయము లేక పడిపోయిన నన్ను విలాసమగు నీ కడగంటి చూపుచే ఒడ్డు చేర్చుము. సహజముగా జాలిగల ఓ స్వామి, నీ కార్యములు సాధించుకొనుట అను నెపమున నిన్ను ఆశ్రయించిన వారిని ఎల్లప్పుడూ తిరుగాడుచుండు. నీ హితమును వదిలి నన్ను కాపాడుము. ఈ చిన్న పని కొరకై మిక్కిలి తిరుగుచున్న నేను పొందలేని మూలములు గల నిన్ను వెదుకుచుంటిని. ఆయాసమునకు స్థానమైన మిక్కిలి దీనుడనైన నన్ను జగదైక వంద్యుడవగు ఓ దేవా, నన్ను కాపాడుము. పాప సమూహములను నాశనము చేయుటకు వేదాంతముచే తెలియబడునట్టి అవ్యయుడవగు విశ్వనాథుడవగు నిన్ను వేడుచున్నాను. సుఖమును కలిగించుటకు కారణమైన నిన్ను వదలి నీచమగు కోరికలు కలిగిన నన్ను కాపాడుము.
ఈ సమస్త జీవజాలము నీవు కల్పించిన 4 విధములగు మోహమును రాత్రియందు నిద్రించుచున్నది. నీ పట్ల జ్ఞానము అను సూర్యుడు ఉదయించిన నే మెలుకో వచ్చును. అట్టి నిన్ను శరణు కోరుచుంటిని. నీవే సమస్త ప్రపంచమును సృష్టించువాడవు. వేలాది పడగలచే విస్తరించిన రూపము కలవాడవు. బలము కలవారిలో శ్రేష్ఠుడవు. ప్రభువగు నిన్ను శరణు కోరుచుంటిని. నీ వక్షస్థలముపై ఉన్న ఏ శక్తిచే నీవు లోకములను సృజించి సంహరించుచుంటివో అట్టి భద్రరూపమును ధరించిన లోకములకు ఆశ్రయమునిచ్చు సుభద్ర పాదపద్మములకు నమస్కరింతును. సుదర్శనమును చక్రాయుధ రూపమున కిరణములతో బ్రహ్మాండమునంతటిని సృష్టించి అస్తమునందు అలరారుచుండునట్టి రాక్షసులను సంహరించునట్టి నిన్ను వేడుచున్నాను అని ఈ విధముగా స్తుతించి ఇంద్రద్యుమ్నుడు సాష్టాంగముగా నమస్కరించెను. ఓ జగన్నాథ, అనాథ బంధు, చీకటిలో అలమటించుచున్నట్టి సంసార సముద్రమున పడియున్నట్టి నన్ను కాపాడుము. నారదుడు ఇట్లు పలికెను. నారాయణ, జయ 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 తరించుటకు వీలు లేని సముద్రమును దాటించువాడా, సనకుడు సనంధునుడు సనాతనుడు మున్నగు యోగులచే ఎల్లప్పుడూ చింతింపబడు దివ్యత్వము కలవాడా, తన మాయా విలాసముచే మోసపోయిన సకల చరాచరముల కలవాడా, 3 తత్వములు 3 దండములు 3 అగ్నులు 3 మధువులు రూపమై 3 సుపర్ణులచే స్తుతింపబడు దివ్య జ్ఞానము కలవాడా, చందోమయుడా, నీ ఆసనమగు గరుడునికి ఇష్టమైన వాడా, విశ్వరూపుడా, విశ్వప్రకాశ, విశ్వమందంతటా ముఖములు, కన్నులు, చెవులు, పాదములు, శిరస్సులు, కంఠములు, అస్తములు, ముక్కు, నాలుక, చర్మము, వెంట్రుకలు, లింగములు కలవాడా, సమస్త లోకములకు ఆత్మ అగువాడా, సమస్త లోకములకు సుఖమును కల్పించి ఉపకారము చేసి నమస్కరింపబడువాడా, నీ లీలచే కోట్లాది బ్రహ్మ, శివ, ఇంద్ర, మరుత్తు, అశ్విని, సాత్య, సిద్ధ దేవతాగణములచే నమస్కరింపబడువాడా, జ్ఞానముచే గోచరము కాని వాడా, నీకు నమస్కారము నమస్కారము. జైమిని మహర్షి ఇట్లు చెప్పెను. మిగిలిన రాజులు, వేద పండితులు, మునులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, విద్వాంసులు, వైశ్యులు బలునితో భద్రతో కూడిన స్వామిని సూక్తములచే, స్తోత్రములచే, పురాణములచే, కవితలచే యథాశక్తి స్తుతించిరి. పిమ్మట ఇంద్రద్యుమ్నుడు ఎట్టి కల్మషములు లేని పురోహితునితో స్వామికి అన్ని ఉపచారములతో పూజ చేయుటకు ఆదేశించెను. తరువాత తానే నారదుని ఆదేశముపై స్వామి 4 రూపములను మంత్రములతో పూజించెను. బలభద్రుని ద్వాదశాక్షరితో పూజించెను. ఏ సూక్తముచే ధ్రువుడు స్వామికి సంతోషం కలిగించి ఉత్తమోత్తమమగు స్థానమును పొందెనో, వేదముల ప్రసిద్ధమైన పవిత్రమైన ఆ సూక్తముచే తన శక్తి కొలది రాజు స్వామిని అర్చించెను. దేవీ సూక్తముచే సుభద్రును, సౌందర్శన సూక్తముచే సుదర్శన చక్రమును తన విభవము కొలది భక్తితో పూజించెను. వారి ప్రీతి కొరకు ముఖ్యులకు బ్రాహ్మణులకు భక్తితో దానములు ఇచ్చెను. తులాభార దానము వంటి మహాదానములు చేసెను. అశ్వమేధ యాగమునకు అంగముగా కోట్లాది ఆవులను అలంకరించి దక్షిణతో కలిపి దానము ఇచ్చెను. వాటి గిట్టల తాకిడి వలన ఒక పెద్ద గొయ్యి ఏర్పడెను. అది దానమిచ్చునప్పుడు వదిలిన నీటిచే నిండి ఒక తీర్థమయ్యను. ఆ తీర్థమునందు స్నానము చేసి పితరులకు దేవతలకు యథావిధిగా తర్పణములు ఇచ్చిన మానవుడు 1000 అశ్వమేధములను చేసిన ఫలమును ఎట్టి సందేహము లేక పొందును. ఆ సరస్సుకు ఇంద్రద్యుమ్నము అను పేరు ఆ రాజు వలన కలిగెను. అచ్చట పితరులకు పిండ ప్రదానము చేసినచో మానవుడు 21 తరములను ఉద్ధరించి బ్రహ్మలోకమును పొందును. అశ్వమేధ యాగము వలన పుట్టిన ఈ తీర్థము కంటే శ్రేష్టమైన తీర్థము మరొకటి లేదు. కేవలము గంగానదియే దానితో సమానమైనది కాగలదు. పిమ్మట
రాజు ప్రాసాదమును నిర్మింప మొదలుపెట్టెను. శుభమగు కాలమున నక్షత్రమును దైవజ్ఞులు నిర్ణయింపగా శుభముహూర్తమున నారదాది బ్రాహ్మణులను ముఖ్యులను పూజించెను. వారు స్వస్తివాచనము ఆశీర్వాదమును పలుకగా రాజు ప్రాసాదమును నిర్మించు స్థలమందు జగన్నాథుని తలుచుకొని అర్ఘ్యమును ఇచ్చెను. ఆచంద్రతారకముగా ఆ స్థానముండునట్లు భూమిని ప్రార్థించి వాస్తుయాగము నిర్వహించి శిల్పులను పూజించి గీతములు వాయిద్యముల మున్నగు వానిచే మహోత్సవము వనరించి దీనులకు అనాథులకు ఆపదలో ఉన్న వారికి వారు కోరిన వస్తువులను దానమిచ్చెను. స్వామిని చూచుటచే పాపము తొలగి ధన్యులమైతిమని భావించిన రాజులను బహుమానముగా సాగనంపెను. పిమ్మట రాళ్ళు పగలగొట్టు వానికి కోట్లాది ధనము ఇచ్చెను. పెక్కు దేశముల నుండి శ్రేష్టమగు రాళ్లను తెప్పించెను. పిమ్మట సభయందు రాజు ఆనందముతో ఇట్లు పలికెను. 18 ద్వీపముల నుండి నేను నా పౌరుషముచే ఏది సంపాదించితినో అది అంతయు స్వామి ప్రాసాదమును నిర్మించుటకు వెచ్చించుచుంటిని. జైత్రయాత్ర చేయుటకు నేను పడిన శ్రమ అంతయు సఫలమైనది. అర్జించినదంతయు స్వామి కొరకే వెచ్చించుటకు కంటే వేరు భాగ్యము ఏమి కలదు? చరాచరములకు ప్రభువగు స్వామికి నా భుజబలముతో అర్జించిన విత్తముతో ప్రాసాదము నిర్మించుచుంటిని. సంపదలకు ప్రభువకు స్వామి అనుగ్రహము వలన నాకు కూడా సంపదలు కలిగినవి. లేనిచో ఏమి చేయుటకు నాకు శక్తి లేదు. దేవదేవుడు చక్రధారియగు స్వామి యొక్క కడగంటి చూపు ప్రసరించినచో అతడికి సమస్తమగు సంపదలు కలుగును. అష్టాదశాత్మికమగు అగు మంత్రదేవత అతడి నాలుకపై నాట్యమాడును. ఎవరిని పూజించి బ్రహ్మత్వమును పొందెనో, రుద్రుడు మహేశ్వరత్వము, ఇంద్రుడు ముల్లోకాధిపత్యమును పొందెనో ఆ జగన్నాథుని పూజింతును. 3 విధములగు పాపమును జయించి సాంగోపాంగముగా కృష్ణుని అర్చించెను. ఈ క్షేత్రం స్వామి శరీర రూపమైనది. స్వామి ఇచ్చట అహంకారమును పొంది ఆవిర్భవించుచుండును, అంతర్ధానమగుచుండును. కానీ ఇచ్చట ఎల్లప్పుడూ ఉండును. ఇచ్చట రూపము దాల్చిన జగన్నాథుని సేవించినచో ధర్మాది చతుర్వర్గమును సులభముగా పొందును. మిక్కిలి కష్టముచే శ్రమచే రాజ్యమునందు సాధించిన అభివృద్ధి అంతయు స్వామి దయచేతనే సిద్ధించినది. అది అంతయు ఇప్పుడు సఫలమైనది. సమస్తమగు భూమండలము నుండి కొనివచ్చిన పూజాద్రవ్యములచే అర్చించి ఎప్పుడు కర్మ పరిపాకమును పొందుదునో అప్పుడు నా సామ్రాజ్య యాత్ర సఫలమగును. పాపములన్నీయును నశించి సమస్త ఉపచారములు చేయనిచో సంపదల వల్ల లాభమేమి? స్వామికి అలంకారములను సాధింపనిచో నా పౌరుషము వలన ప్రయోజనమేమి? జైమిని మహర్షి ఇట్లు చెప్పెను అని రాజర్షియగు ఇంద్రద్యుమ్నుడు పలుకగా ఋగ్వేద పారంగతుడు వేదాంత విజ్ఞానమును తెలిసినవాడు అగు ఒక బ్రాహ్మణుడు ఇట్లు పలికెను. ఓ రాజా, నీవు చాలా అదృష్టవంతుడవు. నీ వలన స్వామి దారుమూర్తిగా ఇచ్చట అవతరించినాడు. ఆత్మను తెలుసుకోనని వారికి ముక్తి దుర్లభము అని వేదములు చెప్పుచున్నవి. కానీ సముద్ర జలముపై తేలి వచ్చిన ఈ దారు సామాన్యమైనది కాదు. దీనిని ఆరాధించినచో దుర్లభమగు ముక్తి సులభమగుచున్నది. బ్రహ్మజ్ఞానమునకు నిధియగు నారదుడే చెప్పెను కదా. వేదాంత వచనముల కంటే స్వామిని వివరించి చెప్పగలిగినవి వేరు లేవు. విష్ణువు లేనిదే వేదములకు ప్రవృత్తి లేదు. ఇతరులను గాని తనను గాని సృష్టించుటయందు ప్రభువు శృతి ప్రామాణ్యమును అంగీకరించును. వేదములయందు లేనిచో అది ప్రమాణమెట్లు కాగలదు. కనుక ఈ దారుమయ అవతారము కూడా వేదములందు ప్రసిద్ధమై ఉండువలెను. వేదాంతము ద్వారా తెలియబడువాడు, సామములయందు కీర్తింపబడనివాడు, మానవులకు మోక్షమిచ్చువాడు అగు స్వామి ప్రతిమను గూర్చి విని ఉండలేదు. స్వామిని చూచినంతనే మాలోని తమస్సు శాంతించినది. ఈ అర్చారూపముల ప్రకాశమును గూర్చి వేదము వివరించినది. ఈ అర్చారూపము ప్రశస్తమైనది, మంచి పనికై ఇచ్చట ఏర్పరచబడినది.
భారత వర్షమందలి మానవులు పాపములు నశించిన వారు వారి ముక్తి కొరకు స్వామియే ఇచ్చట ఆవిర్భవించెను. అందున ఓండ్రదేశము ఉత్తమోత్తమైనది. ఇచ్చట ఉన్నవారు తమ చర్మ చక్షువులతో బ్రహ్మరూపియగు స్వామిని చూడగలుగుచున్నారు. వేదములలో స్మృతులలో చెప్పిన మార్గము కష్టమగు కర్మాచరణముచే గహనమైనది. ఆ దారిలో పోయినవారు ఘటీ యంత్రములో వలె పైకి క్రిందికి తిరుగుచుందురు. కానీ ఇచ్చట చిన్మయుడగు స్వామి ఎటువంటి సంశయము లేని ముక్తిని వేదముల మొదలగు ఏ ఉపాయములు లేక ఇచ్చుచున్నాడు. ఎల్లప్పుడూ వచ్చిపోవచుండు దుస్థితి కలిగిన దురాత్ములకు దారు రూపమున ఉన్న ఈ స్వామి సుఖమునిచ్చువాడు, చక్కని బాంధవుడు. శత్రువులతో స్మృతులతో చెప్పిన నియమములు ఇచ్చట ప్రవర్తింపవు. ఎప్పుడు స్వామిని చూచినా అప్పుడే చండాలుడు మొదలుకొని అందరకు ముక్తి కలుగును. భక్తుడు కాని వాడు చూచినప్పటికీ 1000 అశ్వమేధముల ఫలమును పొందును. భక్తుడైన వాడు దృఢమైన మనస్సుతో నియమముగా స్వామిని అర్చించినచో ఎటువంటి సందేహము లేక అతడు బ్రహ్మ సాయుధ్యము పొందును. దుఃఖము శ్రమ ఎక్కువ కలిగినటువంటి శ్రమ లేక తొందరగా నశించున్నది, ఎక్కువ కాలము నిలువనిది, అల్పమగు ఫలము కలది, తిరిగి జన్మింపవలసిన లక్షణము కలది అగునది, ఎక్కడ దారుమయమైనప్పటికీ పాప సమూహమునకు దావాగ్ని వంటిది, సచ్చిదానందమయము, కైవల్యము, ముక్తి ఇచ్చునది అగు ఈ ప్రతిమ ఎక్కడ వేదములలో చెప్పిన వచనములు దురాత్ములకు, దుష్కర్ములు, మహాత్ములు వాటిని అనుసరించి దేనిని పొందుదురో అది ఇచ్చట అనాయాసముగా లభించును. మిగిలిన క్షేత్రములయందు స్వామి మానవులకు మిక్కిలి దూరమున ఉండును. తన క్షేత్రమగు ఈ ప్రదేశమునందు ఎల్లప్పుడూ ముక్తినిచ్చుచు నివసించును. కనుక ఓ మహానుభావ, నీవు నీ బలాపరాక్రములతో ఇచ్చటనే నివసింపుము. విద్వాంసులలో ఉత్తముడవు, భక్తుడవు అగు నీవు స్వామిని సాంగోపాంగముగా అర్చింపుము. జైమిని ఇట్లు చెప్పెను. బ్రాహ్మణుడు చెప్పినది విని నారదుడు మిక్కిలి ఆనందించెను. వేదసారము తెలిసిన ఇతడు చెప్పినది చక్కగా ఉన్నది. సృష్టికి అది ఆదియందు వేదములు బ్రహ్మ నిశ్వాసము నుండి పుట్టినవి. అచ్చట ఉపనిషత్తులలో చెప్పినదే ఇప్పుడు అతడు చెప్పెను. పద్మమునందు పుట్టిన బ్రహ్మకు ఇది తెలియను. అతడే నాకు దీనిని గూర్చి చెప్పెను. ఆ ఆజ్ఞ మేరకు నీ కోరికకు తగినట్లుగా అంతయు జరిగినది. కనుక నీవు స్వామిని అర్చింపుము. నేను బ్రహ్మ వద్దకు వెళ్ళెదను. జరిగినదంతయును చెప్పి స్వామి ప్రత్యక్షమగుట తెలిపెదను. నీవు చాలా సంపదను వినియోగించి ప్రాసాదమును నిర్మింపుము. ఆ ప్రాసాదమునందు నరసింహుని ప్రతిష్ఠించి ముక్తిని పొందుదువు. జైమిని మహర్షి ఇట్లు చెప్పెను. అది విని రాజు నారదునితో ఇట్లనెను. నేను కూడా మీతో బ్రహ్మ వద్దకు వచ్చేదను. ఎవరు వచ్చిన పిమ్మట జగన్నాథుడు లోకులందరకు కనిపించును. ఆ బ్రహ్మకు ప్రాసాద నిర్మాణం గూర్చి, స్వామి ప్రతిష్టను గూర్చి విన్నవించి అతడి సన్నిధిలో స్థాపనోత్సవము జరిపెదను. బ్రహ్మలోకము నుండి స్వయముగా వచ్చి భగవంతుని ప్రాసాదమునందు మహోత్సవమును చేయవలేను కదా. కనుక నన్ను కూడా బ్రహ్మ వద్దకు తీసుకువెళ్ళుము. ఈ ప్రాసాదమునందు గర్భ ప్రతిష్ఠ జరుగునంత వరకు వేచి ఇండుము. అది పూర్తి అయిన పిమ్మట ఇద్దరము కలిసి వెళ్ళుదుము అని పలికి ఆ రాజు శిల్పశాస్త్రమునందు నైపుణ్యము గల వారిని రాళ్ళు పగలగొట్టుట ఎందు కలిపి నిర్మించుట ఎందు నేర్పరులైన వారిని సత్కారములచే దానములచే సత్కరించెను. క్రమముగా దినదినముగా ఆ ప్రాసాదము త్వరగా కట్టబడుచుండెను. చుట్టూ పూర్తి చేయబడుచు శుక్లపక్ష చంద్రుని వలె వృద్ధి పొందెను. అయినప్పటికీ మిక్కిలి వైశాల్యము కలిగినదను ఆగుటచే కొద్ది కాలంలో పూర్తి అగునట్లు కనిపించలేదు. రాళ్ల సంఖ్యను లెక్కపెట్టుట అసాధ్యముగా ఉండెను. వెచ్చించిన ధనమునకు లెక్క లేకుండెను. భారత వర్షమునందు ఒప్పందముపై పనిచేయువారందరూ ఇంద్రద్యుమ్నుని ఆజ్ఞపై
నియమింపబడిరి. ఒక్కొక్కరుగా నియమింపబడినను పరస్పర సమన్వయముతో పనిచేయుచుండిరి. వారు పనిచేయుచుండగా గొప్ప శబ్దము వెలబడి ఆకాశమునందు వ్యాపించి దిక్కులను నింపివేసెను. రాజు శ్రద్ధ వలన, భక్తి వలన, సాత్విక స్వభావము వలన దయ కలిగిన సంపదలను పుష్కలముగా కలిగించుచుండెను. కొన్ని ప్రదేశముల యందు బంగారము, పెక్కు రత్నములు ఉజ్వలముగా ఉండెను. కొన్ని ప్రదేశముల యందు స్ఫటికములు శరత్కాల మందలి మబ్బువలే మెరయిచుండెను. కొన్ని చోట్ల నీలమణులు నల్ల మబ్బువలే ఉండెను. ఈ విధముగా విష్ణువు ప్రాసాదము మనోహరముగా నిర్మింపబడెను. గర్భప్రతిష్టను కూడి విధిపూర్వకముగా ఆ రాజు ఒనర్చెను. పిడుగులు పడుట, పగిలిపోవుట మున్నగు వాటిని నివారించుటకై యథోచితముగా శిల్పశాస్త్రములో చెప్పినట్లు మణులను ఏర్పరచెను. మరలా ప్రాసాదము నిర్మించుటకు కావలసిన సామాగ్రిని, మిక్కిలి వెల కలిగిన వస్తువులను ప్రయత్నము చేసి అచ్చట చేర్పించెను. ఈ విధముగా కీర్తిని పెంచు ఆ ప్రాసాదము నిర్మితమగుచుండగా రాజులు మనసులో కూడా ఊహించలేకపోయిరి. కల్పాంతము వరకు నివసించు దేవతలు కూడా అప్పటి వరకు అటువంటి కట్టడమును చూచి ఉండలేదు. భూమిపై కానీ స్వర్గమున కానీ చూడలేదని దేవతలు తమలో తాము అనుకొనుచుండిరి. ఈ విధమైన పరిణితతో కట్టడమును నిర్మించు ఇతడి బుద్ధి ఎంత గొప్పది! భగవంతుని పదకమలములపై ఈ రాజుకు కల శ్రద్ధ అపూర్వమైనది. లోకోత్తరములకు కర్మలు చేయుట చూచుచున్నాము, జరుగుచున్నవి కూడా. ఈ భూమిపై నీతి కలిగిన రాజులు, సార్వభౌములు, సామ్రాజ్యము జయించినవారు, శత్రువులను జయించినవారు, కోట్ల కొలది సంపదలను ఆర్జించినవారు ఎందరో కలరు. కానీ 1000 అశ్వమేధములను స్వామి సంతోషమునకు చేసినవారు లేరు. ఇట్లు చేయుట ఇతర రాజులకు శక్యము కాదు. 1000 అశ్వమేధములను చేయుట గూర్చి పూర్వము చూడలేదు, వినలేదు. ముల్లోకముల యందలి వారు ఈ యాగమునకు వచ్చిరి. పాతాళ లోకము నుండి నాగులు కూడా వచ్చిరి. యజ్ఞము చేయువారు ఉన్న ప్రదేశము బ్రహ్మలోకము వలె ఉన్నది. 3 వేదములు రూపుకట్టి 4 పాదములపై నిలిచిన వృషభము వలె ఉన్నది. సంకల్పకాములకు దేవతలకు కూడా ఆశ్చర్యమును కలిగించిన ఈ శ్రేష్టమగు ప్రాసాదమును బుద్ధిచే గ్రహించుటకు వీలు లేదు. ముల్లోకముల యందు నివసించు వారికి మనస్సునందు కూడా కనిపించని ఈ ప్రాసాదము రాజు నిర్మించెను. నారదుడే సహాయముగా ఉన్న ఎడల ఏది దుర్లభము? సమస్త లోకములను సృష్టించిన బ్రహ్మ ఇంద్రుడు సహాయము చేసిన ఏది అసాధ్యము? మరియు విష్ణు భక్తునికి కోరినది దూరము కాదు. విష్ణువునకు భక్తునికి మధ్య దూరం లేదు. అప్పుడు ప్రాసాదము నిర్మించుట పూర్తి కాగా మునీశ్వరుడగు నారదునితో రాజు ఇట్లనెను: దేవతలకు రాక్షసులకు కూడా శక్యము కానిది నాకు సాధ్యమైనది. సాక్షాత్గా విష్ణువే అద్వైత ఉపాసనచే సంతసించి అశరీరవాణిగా ఈ ప్రాసాదమును నిర్మించుటకు ఆజ్ఞాపించెను అని పలికి నారదునికి నమస్కరించెను. నారదుడు రాజును లేవనెత్తి సన్మానించి, ఓ రాజా, నిజమునకు నీకు నాకు భేదము లేదు. జగన్నాథుడు ఇచ్చట ఆవిర్భవించినను లేకపోయినను నీవు ఈ ప్రతినిధులను అర్చించుచునే ఉండుము. నీవు ఇప్పటికీ జీవన్ముక్తుడవు. స్వామి పదకమలములపై నీ మనస్సు అనన్యమైన భక్తిచే లగ్నమై ఉన్నంత వరకు వేరేమి కావలేను. తీర్థములచే కానీ, మంత్రములచే కానీ, దానములచే కానీ, జపములచే, యజ్ఞములచే కానీ, భూరి దక్షిణలచే, వ్రతములచే, అధ్యయనములచే, తపస్సుచే కానీ ఏది శక్యము కాదో అది నీవు భక్తిచే సాధించితివి. కనుక ఇంతకు మించి నీవు ఆలోచించవలసినది లేదు. ఓ రాజా, ఈ భూమిపై చిరకాలము జీవించి జగన్నాథుని అనేక ఉపచారములతో, మహోత్సవములతో సేవింపుము. బ్రహ్మను చూడగోరి నీవు స్వామి వద్దకు వెళ్ళుము. భగవంతుడే స్వయముగా నీ కోరిక తీర్చును. ఈ ప్రాసాదమును ప్రతిష్ఠించు సమయమునకు సప్తఋషులతో కూడి నేను కూడా వచ్చేదను. అప్పుడు మనము ఇద్దరము ఎట్టి కల్మషములు లేని బ్రహ్మలోకమునకు వెళ్ళెదము.
నీకంటే బ్రహ్మలోకమును పొందుటకు అర్హుడెవరు అని నారదుడు పలికి ఆకాశమునకు ఎగిరిపోయెను. జైమిని మహర్షి ఇట్లు చెప్పెను. అప్పుడు రాజు నారదునితో, ఓ మునీంద్ర, మనము వెళ్ళుట ఎట్లు? ఈ పుష్పరథము మనోవేగముతో వెళ్ళును. దీనిని ఎక్కి మనము వెళ్ళెదము. ఒక్క క్షణము ఆగుము. ఇంతలో ప్రాసాదమును రక్షించు అధికారులకు చెప్పి వచ్చెదను. స్వామికి ప్రదక్షిణము చేసి వచ్చెదను. నారదుడు ఆ మాటలు విని రాజు చెప్పిన మాటలను శ్రద్ధగా ఆలకించెను. రాజును చేయి పట్టుకొని మహావేది వద్దకు వెళ్ళి బలరామునితో సుభద్రతో కూడి ఉన్న కృష్ణునికి మరలా నమస్కరించెను. బ్రహ్మలోకమునకు వెళ్ళుటకు అనుజ్ఞను కోరెను. ఇంద్రద్యుమ్నుడు కూడా వాక్కాయములచే స్వామికి నమస్కరించి ప్రదక్షిణము చేసి సాష్టాంగ నమస్కారముచే బ్రహ్మలోకమునకు వెళ్ళుటకై చేతులు జోడించి ప్రార్థించెను. పిమ్మట ఇంద్రద్యుమ్నుడు నారదుడు దివ్య యానమును ఎక్కి ప్రయాణము మొదలుపెట్టిరి. వ్యోమ మండలము మధ్యమునున్న సూర్యునికి ప్రదక్షిణము చేసి మరింత పైకి వెళ్ళి ధ్రువమండలమును కూడా దాటిపోయిరి. జనలోకమునకు చేరి అచ్చటి సిద్ధులు తలలు వంచి నమస్కరింపగా వారిని చూచుచూ పరస్పరము సంభాషించుచూ ముందుకు సాగిరి. మనస్సును నిర్మలము చేయు భగవత్ సంబంధమైన కథలను చెప్పుకొనుచు జీవన్ముక్తుడు మునిశ్రేష్ఠుడు అను నారదుడు ఎట్లు ఏ అడ్డంకి లేక అన్ని లోకములలో సంచరించునో అట్లే మానవుడైనప్పటికీ ఇంద్రద్యుమ్నుడు కూడా విష్ణుభక్తి యొక్క అనుగ్రహము వలన సంచరించెను. విష్ణుభక్తునికి ఈ లోకమునందు దొరకని వస్తువు లేదు. అతడు కోరినచో ముక్తి కూడా సులభము. మహర్లోకము నందలి సిద్ధులు వారికి సాదరముగా స్వాగతము పలికిరి, పూజించిరి. క్రమముగా సుఖమును మాత్రమే అందించు ఊర్ధ్వలోకములను చూచుచు ఇంద్రద్యుమ్నుడు భూమిపై గల తన నివాసమును మరిచెను. కానీ మరుక్షణమునే అద్వైతమునందు అభిలాష లేనివాడై పురుష సంబంధమైన విషయములను తాను స్వామికి ప్రీతి కలిగించుటకై కర్మభూమి యందు నిర్మించిన ప్రాసాదమును గూర్చి చింతింపసాగెను. నేను బ్రహ్మలోకమునకు వచ్చుటచే ఆ ప్రాసాదము పూర్తి అవునో కాదో, నా శత్రువులు దానిపై దాడి చేయుదురో, వేతనములపై పనిచేయుచున్న శిల్పి సమూహములు పనిని నెమ్మదిగా చేయుదురో, నేని ఇచ్చటకు వచ్చుటచే వేగముగా పూర్తి చేయరో, బ్రహ్మ వద్దకు వెళ్ళి అతడిని తీసుకొని తిరిగి వచ్చుసరికి ప్రాసాదం ఇంకనూ పూర్తి కాక ఉండునో, పైలోకములకు వెళ్ళిన వారు ఇక తిరిగి రారు అను నమ్మకముచే నా సామంతులలో దుష్టబుద్ధి కలవారు నా రాజ్యమును ఆక్రమింతురో ఏమో అని చింతించుచున్న రాజుతో భూత భవిష్యత్తులు తెలిసిన నారదుడు ఇట్లు పలికెను. ఓ రాజేంద్ర, ఏల నీవు ఇట్లు దీనముగా చింతించుచుంటివి? మనము వచ్చిన ప్రదేశమును ఇటువంటి విచారము పనికిరాదు. అధులు కాని వ్యాధులు కాని ఇచ్చట కలుగవు. ముసలితనము మృత్యువు సంభవింపదు. ఇక ఏల దుఃఖించుచున్నావు? నీవు నిజముగా ధన్యుడవు. మానవ శరీరముతో బ్రహ్మలోకమునకు వచ్చుచుంటివి. సాక్షాత్ విష్ణువును దర్శింపగలిగితివి. హేయమగు సంసారమును గూర్చి ఇచ్చట విచారింపకూడదు అని నారదుడు పలుకగా ఇంద్రద్యుమ్నుడు ఇట్లు పలికెను. స్వామి, నేను రాజ్యమును గూర్చి నా బంధువుల గూర్చి విచారించుట లేదు. నేను నిర్మించుట మొదలుపెట్టిన ప్రాసాదము నేను ఇచ్చటకు వచ్చుట తెలుసుకొన్న సేవకులు పూర్తి కావింపరని విచారించుచుంటిని. ఆరంభించిన దానికి ప్రతిష్ఠ తప్పక చేయవలేను. దానికి అంతరాయము కలుగునని నేను విచారించుచుంటిని అని పలుకగా నారదుడు విని చిరునవ్వు నవ్వి ఇట్లు పలికెను. నీవు సామాన్యమగు రాజువు కావు. ప్రజాపతితో సమానమగు వాడవు. నీవు ఎవ్వరికి అపకారము చేసిన వాడవు కావు. నీవు వనరించిన పని సృష్టి స్థితి లయలకు మూలమగు స్వామికి ప్రీతి కలిగించున్నది. నీ ప్రతాపముచే యశస్సుచే నీవు బ్రహ్మలోకమును పొందితివి. ముల్లోకముల యందు సూర్యచంద్రుల వలె సంచరింపగల వాడవు నీవు. ఎవరికి సాక్షాత్ బ్రహ్మయే సహాయము చేయుచుండెనో అటువంటి కార్యముల యందు విఘ్నము కలుగనని ఏల విచారించుచుంటివి? ముల్లోకాధిపతియగు ఇంద్రుడు నీ సదస్సు మధ్య విచ్చేసి ఉండగా నీ శత్రువులకు నీపై దాడి చేయు సాహసమిట్లు కలుగును?
విశేషించి జగన్నాథుని అనుగ్రహము కలవారికి హాని చేయుటకు ఎవ్వరు మనస్సులో కూడా తలుచుటకు సాహసింపరు కనుక నీకు సందేహము వలదు. కోటి చంద్రుల కాంతితో వెలుగుచున్న చుట్టూ ఆహ్లాదమును కలిగించుచున్న కోటి పాల సముద్రముల వలె తేజస్సు కలిగినదే బ్రహ్మకు స్థానము. ఈ విధముగా మాట్లాడుకొనుచు వారు బ్రహ్మలోకము సమీపమునకు వెళ్ళిరి. చాలా దూరము నుండి బ్రహ్మఋషులు చదువుచున్న చక్కని పదములు కల స్పష్టమగు వర్ణములు కలిగిన క్రమమగు స్వరము కలిగిన వేదాధ్యాయమున వినిపించుచుండెను. ఇతిహాసములు, పురాణములు, ఛందస్సు, కల్పము, గాథలు అన్నీయు కలగాపులగముగాక చక్కగా వినిపించుచుండెను. అది ఏ బ్రహ్మకు స్థానమని ఎరుగుము. లోకములకు పితామహుడగు బ్రహ్మఋషులతో కలిసి సుఖముగా కూర్చుని ఉన్నదే బ్రహ్మసభ. వివిధములగు చైతన్యములు చిత్రవర్ణములతో జీవన్ముక్తులగు వారు బ్రహ్మను ఉపాసించుచుండిరి. ఈచటకు వచ్చిన వారికి సంసార సాగరమునందలి కష్టములు ఉండవు. సత్ అనున్నది బ్రహ్మకు పేరు. ఇది బ్రహ్మ ఉండు స్థలము, సత్యలోకమని దీనికి పేరు. ఈ లోకము కంటే పైన ఏమీయూ లేదు. దీనికి కొద్దిగా పైభాగమున బ్రహ్మాండ కపాలమునకు క్రింద వైకుంఠలోకము కలదు. అచ్చట ముక్తి పొందిన వారు నివసింతురు. ఎచ్చట యోగులకు ఈశ్వరుడు, యోగులు ఎల్లప్పుడూ చింతించువాడు అగు జనార్దనుడు చైతన్య శరీరంతో చిక్కని ఆనందమునకు నిలయమై ఉండును. ఎవరిని చేరినవారు తిరిగి మృత్యువు సంసారము బారిన పడరో, ఎవరిని బ్రహ్మ కూడా జీవన్ముక్తులతో కలిసి తన ముక్తి కొరకు ప్రార్థించును, తాను కల్పించిన వారి ఆయుష్షు పూర్తిగా అయిన పిమ్మట ఏ స్వామిని చేరునో అట్టి విష్ణువే సర్వలోకములకు కర్త. మత్స్యము, కూర్మము మొదలగు రూపములను ధరించి లోకములను కాపాడువాడు, రుద్రుని రూపమున సంహరించు వాడు స్వామియే. ఈ విధముగా ఇంద్రద్యుమ్నునితో నారదుడు మాట్లాడుచు సత్యలోకమును చేరెను. ఒక్క క్షణంలో వారు సభాద్వారము వద్దకు వచ్చెను. అచట ఇంద్రాది దిక్పాలురు నిలిచి ఉండిరి. మన్వంతరములకు అధిపతులగు వారు చిరకాలము ధ్యానమగ్నులై ఉండిరి. ద్వారము వద్దనే వారు లోనికి ప్రవేశించుటకు నిషేధింపబడుటచే వారు అచ్చటనే నిలిచిరి. ఇంద్రద్యుమ్నునితో నారదుడు వచ్చుట చూచి ద్వారపాలుడు వినయముగా మెడవంచి నమస్కరించెను. ఓ నారద, 14 లోకముల యందు ఎల్లప్పుడూ సంచరించుటయందు ఆనందమును పొందువాడా, నీవు లేక మా ప్రభువు మీ తండ్రియగు బ్రహ్మ యొక్క సభ ప్రకాశించుటలేదు. ఈచ్చట మునులు, శ్రేష్ఠులు, బ్రాహ్మణులు, బ్రహ్మ విద్యను నేర్చినవారు, గౌతమాది మహర్షులు ఎంతోమంది ఉండిరి. కానీ బ్రహ్మసభ అందముగా లేదు. ఎన్నో చుక్కలు ఉన్నప్పటికీ రాత్రి చంద్రుని వల్లనే ప్రకాశించున్నట్లు ఈ సభ నీ వల్లనే ప్రకాశించును అని పలుకుచూ వినయముగా ప్రవేశమునకు దారి ఇచ్చిరి. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.